హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం భగవద్గీత శ్లోకాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 14వ శ్లోకము పద్మప్రియ గారు చదువుతారండి. ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिवौ शङ्खौ प्रदद्मतुः। అప్పుడు తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథంలో కూర్చుని మాధవుడు, పాండవ మధ్యముడైన అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు. భగవద్గీతలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు రంగప్రవేశం చేస్తున్నారు. ఎలా ప్రవేశిస్తున్నారు? తెల్లని గుర్రాలు పూంచిన గొప్పదైన రథంపై కూర్చుని అర్జునుడితో కలిసి ప్రత్యక్షమయ్యారు. తెల్లని గుర్రాలు ఇవి గంధర్వరాజు చిత్రరథుడు కానుకగా ఇచ్చిన గంధర్వ హయాలు. ఇవి దివ్యమైనవి, శక్తివంతమైనవి. 18 రోజుల మహాభారత యుద్ధంలో అలుపు సొలుపు లేకుండా తమ అద్భుత దివ్య శక్తిని ప్రదర్శించినవి. తెలుపు సత్వగుణానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. 4 గుర్రాలను 4 అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంగా వర్ణిస్తారు వేదాంతులు. గొప్పదైన దివ్య రథము. అర్జునుడి గుర్రాలే కాదు, రథం కూడా దివ్యమైంది. కాండవ వన దహన సమయంలో అగ్నిదేవుడు ప్రసాదించింది ఈ రథము. యుద్ధంలో 18 రోజులు ఒకే రథంపై నిలిచి యుద్ధం చేశాడు అర్జునుడు. రథాన్ని మానవ శరీరంగా వర్ణిస్తారు వేదాంతులు. మాధవ, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అని అర్థము. లక్ష్మీదేవి భర్త మహావిష్ణువు కదా. అయితే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు కనుక శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మయే కనుక ఇక్కడ శ్రీకృష్ణుడిని మాధవుడు అనడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు పార్థుని రథానికి సారథిగా ఉన్నారు. సారథిని బుద్ధిగా వర్ణిస్తారు వేదాంతులు. పాండవహ అంటే పాండుపుత్రుడైన అర్జునుడే పాండవహ అనంటే. అర్జునుడు ఇక్కడ రధికుడు. అర్జునుడిని జీవాత్మగా, శ్రీకృష్ణుడిని పరమాత్మగా వర్ణిస్తారు వేదాంతులు. అంతఃకరణాలు అనబడే గుర్రాలతో శరీరము అనే రథంలో కూర్చుని జీవాత్మ అయిన అర్జునుడు రధికుడుగా, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని సారథిగా చేసుకుని జీవన రంగము అనే యుద్ధ రంగంలో ప్రవేశిస్తున్నారు. ఈ ప్రపంచము అనే జీవన నాటక రంగంలో ప్రవేశించిన జీవుళ్ళంతా అంటే మనమంతా ఈ జీవన రథాన్ని నడపటానికి పగ్గాలను పరమాత్మ చేతిలో ఉంచాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది అని గ్రహించాలి. శ్రీకృష్ణార్జునుడు ఇద్దరు తమ తమ శంఖాలను పూరించి యుద్ధానికి తమ సంసిద్ధతను తెలియచేస్తున్నారు. ఈ శరీరమే ఒక శంఖము. దీనిని పరమాత్మ పూరిస్తేనే పరమాత్మ చైతన్యం ఉన్నంత వరకే ఇది పనిచేస్తుంది. పరమాత్మ చైతన్యం అందని నాడు ఇది శ్మశానం పాలై 2 కిలోల బూడిద అవుతుంది. ఇక్కడ పరమాత్మ శంఖాన్ని పూరించాడు అంటే శరీరాలకు చైతన్యం కలిగిస్తున్నాడు అని అంతరార్థము. ఈ శంఖం యొక్క చరిత్ర ఏంటి? చేపలాగా నీటిలో ఉండే ప్రాణియే శంఖము. అయితే శంఖం ప్రాణంతో ఉన్న జీవ అంటే కాదు. శంఖం లోపల ఆ ప్రాణి కదులుతూ ఉంటుంది. ఈ శంఖము ఆ ప్రాణికి అస్థి అంటే ఎముక. మనకు లోపల ఎముకలు, బయట దేహము ఉంటుంది. కానీ దానికి బయట ఎముక, లోపల దేహం ఉంటుంది. ఇదే పెద్ద తేడా. లోపల ఉన్న ఎముకలు మనకు అసహ్యకరమైనవి, అపవిత్రమైనవి. బయట ఉన్న దేహం మాత్రం అందమైనది. కానీ దానికి మాత్రం బయట ఉన్న ఎముక అంటే శంఖం అందమైనది, పవిత్రమైనది. లోపల ఉన్న దేహం అసహ్యకరమైనది. పురుగుల కన్నా మానవులు ఎంతో గొప్పవారు. వారిలో చదువుకున్న వారు ఇంకా గొప్ప, యజ్ఞ యాగాదులు చేసేవారు ఇంకా గొప్ప, జ్ఞానుడు ఇంకా ఇంకా గొప్ప. అయితే ఇంత గొప్పవారు కదా అని వారి ఎముకలను ఒట్టుకుంటామా? లేదు. ఎముకలను తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఒక పురుగు యొక్క ఎముక అంటే శంఖం ఎంతో పవిత్రమైనది. శంఖాస్తి పావనం అపావనమస్తి మానాం. శంఖం అనే అస్థి పవిత్రమైనది, మిగిలిన అస్తులన్నీ అపవిత్రమైనది అని. శంఖము పురుగు యొక్క ఎముకే అయినప్పటికీ ఈశ్వర అభిషేకంలో ఉపయోగపడుతుంది. పవిత్రమైన పూజా పరికరంగా ఉపయోగపడుతుంది. శుభకార్యాలు శంఖధ్వానంతో ప్రారంభమవుతున్నాయి. యుద్ధంలో వీరులు శంఖాన్ని ఊది యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అలాంటి పరమ పవిత్రమైన శంఖాన్ని పూరించి మహాభారత యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు భీష్మాదులు. అట్టి పవిత్ర శంఖధ్వానంతోనే యుద్ధానికి తమ సంసిద్ధతను తెలియచేస్తున్నారు శ్రీకృష్ణార్జునులు. ఇంకా మిగిలిన పాండవులు, ఇతర రాజులు ఈ శంఖధ్వానాలు ఎలా చేస్తున్నారో ఆ విశేషాలేంటో చూద్దాము. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. దీని తాత్పర్యము, హృషీకేశుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడైన అర్జునుడు దేవదత్తాన్ని, భీమకర్ముడైన ఉర్కోదరుడు పౌండ్రము అనే మహాశంఖాన్ని ఊదారు. కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయము అనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలు అనే శంఖాలను పూరించారు.
ఈ 2 శ్లోకాలలో 5గురు పాండవులు శ్రీకృష్ణుడు ఏ ఏ శంఖాలు పూరించారో తెలియచేస్తున్నారు. హృషీకేశుడు పాంచజన్యాన్ని పూరించారు. హృషీకేశుడు అంటే హృషీకములకు ఈశుడు. హృషీకాలు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు అధిపతియే హృషీకేశుడు. మన ఇంద్రియాలన్నీ స్వతహాగా జడం. వాటికి చైతన్యాన్ని కలిగించేవాడు అంతటా ఉండి ఈ దేహంలో కూడా ఉన్న పరమాత్మయే. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే కనుక ఆయనే ఇంద్రియాలకు కీ ఇచ్చి నడిపించే హృషీకేశుడు. పాంచజన్యము పంచజనుడు అనే రాక్షసుని ఎముకతో తయారైంది కనుక ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది. ఇది శ్రీకృష్ణుడి యొక్క శంఖము. ఇక అప్పుడు ధనుంజయుడు దేవదత్తము అనే తన శంఖాన్ని పూరించాడు. ధనుంజయుడు అంటే ధనాన్ని జయించినవాడు. ధర్మజ రాజసూయ యాగ సందర్భంగా అర్జునుడు ఉత్తర దిక్కుగా దిగ్విజయ యాత్రకు వెళ్లి అనేక మంది రాజులను జయించి అపార ధనరాశులను కప్పంగా తెచ్చాడు కనుక అర్జునుని ధనంజయుడు అన్నారు. అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. దేవదత్తము దేవతల చేత దత్తం చేయబడింది కనుకే దేవదత్తము అన్నారు. అర్జునుడు దేవలోకం వెళ్లి దేవతలకు అసాధ్యులైన నివాత కవచులు కాలకేయులు అనే రాక్షసులతో యుద్ధం చేసి వారిని జయించి దేవతలకు ప్రీతి కలిగించాడు. ఆ యుద్ధ సమయంలో దేవతలు ఈ శంఖాన్ని అర్జునుడికి ఇచ్చారు కనుక దేవదత్తము. ఆ వెంటనే భీమకర్ముడైన వృకోదరుడు పౌండ్రం అనే మహాశంఖాన్ని పూరించాడు. భీమకర్ముడు భయంకరమైన సాహసోపేతమైన కర్మలు చేసినవాడు భీముడు. చిన్నతనంలో ఆటలాడుకునే సమయంలోనే 100 మంది దాత్త రాష్ట్రులను తానొక్కడే ఎదుర్కొని గెలిచేవాడు. విషాన్నం తినిపించి గంగలో తోయించిన అజేయుడై తిరిగి వచ్చాడు. హిడింబుణ్ణి, బకాసురుణ్ణి, కిమ్మీరుణ్ణి సంహరించడము, కీచకుణ్ణి, దుస్సాసునుణ్ణి లోక భీకరంగా వధించడము అన్ని భయంకర సాహసోపేత కర్మలే. అందుకే భీమసేనుడిని భీమకర్ముడు అన్నారు ఇక్కడ. అతడు వృకోదరుడు. వృకోదరుడు అంటే వృకము అంటే తోడేలు. తోడేలు పట్ట వంటి పొట్టగలవాడు అని ఒక అర్థం కాగా మరొక అర్థము వృకము అనే అగ్ని ఉదరంలో కలవాడు అని. అందుకే భీముడు అతిగా తినేవాడు. ఎంత తిన్నా జీర్ణింప చేసుకోగలవాడు. అతడి శంఖము పౌండ్రము. పౌండ్రము అంటే భీమసేనుడి ఈ శంఖం కూడా భీమునిలాగే చాలా పెద్దది కనుకనే మహాశంఖం అని వర్ణిస్తున్నారు. విష్ణు చిహ్నాలు కలిగినది ఈ మహాశంఖము. యుధిష్ఠరుడు అనంత విజయము అనే తన శంఖాన్ని పూరించాడు. యుధిష్ఠరుడు యుద్ధమునందు స్థిరంగా నిలిచి ఉండువాడు కనుక ధర్మరాజును యుధిష్ఠరుడు అన్నారు. కుంతీపుత్రుడైన ధర్మరాజు రాజసూయ యాగం చేసినవాడు కనుక రాజా అని సంజయుడు చెప్తున్నాడు. శంఖం పేరు అనంత విజయము. అనంత విజయం ధర్మరాజుకు లభించబోయేది అనంత విజయమే అని చెప్పడం కూడా ఇందులో ఉన్న ఆంతర్యము. ఇక నకుల సహదేవుల శంఖాలు సుఘోష మణిపుష్పకాలు. శ్రీకృష్ణుడు పాండవులు పూరించిన శంఖాల పేర్లను కూడా ప్రత్యేకంగా సంజయుడు ధృతరాష్ట్రునితో పేర్కొనటంలో ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. పంచభూతాలతో తయారైన జడదేహమే పాంచజన్యము. ఈ జడమైన పాంచజన్య దేహము పరమాత్మ చైతన్యం ఉంటేనే కదులుతుంది కనుకనే ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశుడు ఈ పాంచజన్యాన్ని పూరించాడు. దానితో నరునిలో అద్భుత శక్తి ప్రవేశించింది. ఈ శక్తి అంతా దైవదత్తమే. ఆ దేవదత్త శక్తితో నరుడు ధర్మ సంస్థాపన చేయాలి. ప్రకృతి సంపదలను జయించి ధనంజయుడు కావాలి. అలా కావాలంటే భీమకర్మలు అంటే భయంకరమైన సాహసోపేతమైన కర్మలు చేయాలి. అలా చేయగలవాడే వృకోదరుడు. వృక ప్లస్ ఉదరుడు ఎంతైనా తిని జీర్ణించుకోగలవాడు అంటే ఎంతటి భయంకరమైన కర్మలైనా చేయగల సాహసి. అతడి శంఖము విష్ణు చిహ్నము కల పౌండ్రము అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినందువల్ల అతడి కర్మలన్నీ ధర్మకర్మలవుతాయి. ఆ ధర్మకర్మలే ధర్మరాజు. అతడికి లభించే విజయం అనంత విజయము. అయితే అవి ధర్మకర్మలే అయినా చేయవలసింది మాత్రం ద్వంద్వాలతో కూడిన ఈ లోకంలోనే. ద్వంద్వాలకు ప్రతినిధులే నకుల సహదేవులు. ద్వంద్వాలతో కూడిన ఈ లోకము పరమాత్మ స్పర్శతో పులకించిపోయింది. పరమాత్మను ఆశ్రయించి ఆయన స్పర్శతో ధర్మకర్మలు ఆచరించే వారికి అనంత విజయం లభించగలదు అనే ఆధ్యాత్మిక అంతరార్థము ఈ 2 శ్లోకాల వెనక దాగి ఉంది. శ్రీకృష్ణుని యొక్క పాండవుల యొక్క శంఖధ్వనులు విని పాండవ సేనలోని సేనాధిపతులు వీరులు ఎవరెవరు తమ తమ శంఖాలను పూరించారో ఆ శంఖధ్వనులు ఎలా వినిపిస్తున్నాయో ధృతరాష్ట్రుడికి వినిపిస్తున్నారు సంజయుడు. తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారండి. ఇవి రేపొద్దున చెప్పుకుందాము. థ్యాంక్ యూ అండి.